ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. శ్రీవల్లి తన నగల్ని ఒక చిన్న చెంబులో పెడుతుంది. పూజ దగ్గరికి వల్లి ఆ చెంబు తీసుకొస్తుంది. నర్మద అక్కని నగల్ని ఇక్కడ పెట్టు, అయ్యగారు పూజ చేస్తారు అంటుంది. వల్లి నా నగలు చెంబులో ఇరుక్కపోయాయి అనేసి చూపిస్తుంది చెంబుని. నర్మద చెంబులో నగలు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నగలు మాత్రం రావు. ప్రేమ, ధీరజ్, సాగర్, చందు అందరూ ట్రై చేస్తారు. కానీ చెంబులో నుంచి నగలు మాత్రం బయటికి రావు. తిరుపతి నగల కోసం చెంబులో చెయ్యి పెడతాడు. చెంబులో తన చెయ్యి విరుక్కపోతుంది. తిరుపతి చెయ్యిని చెంబులో నుంచి తీయడానికి అందరూ ట్రై చేస్తారు. కానీ చెంబులో నుంచి చెయ్యి మాత్రం రాదు. నర్మద కటింగ్ ప్లేయర్తో కట్ చేద్దాం చెంబును అంటుంది. భాగ్యం నర్మదని చెంబుతోని కటింగ్ చేయవద్దు, ఈరోజు వరలక్ష్మి వ్రతం, మేము చెంబు తీసుకొచ్చాము, అలాగే వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూ చెంబును కట్ చేయకూడదు అంటుంది. నర్మద మరి వల్లి అక్క నగలు పూజ చేయాలి కదా ఎలా అంటుంది. భాగ్యం తిరుపతిని పూజ దగ్గర కూర్చోబెడుతుంది. అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తారు. వల్లి చాలా సంతోషిస్తుంది. నగల విషయంలో మనం బయటపడ్డామని. భాగ్యం వల్లితో, చూడమ్మా, నువ్వు భయపడితే వాళ్ళు నిన్ను ఇంకా భయపెడతారు. నువ్వు నర్మద వాళ్ళకి భయపడకు, నువ్వే వాళ్ళని భయపెట్టు. వల్లి సరే అమ్మ అంటుంది. భాగ్యం వల్లితో, నర్మద ప్రేమ ఇక నీ జోలికి రారు ఈ దెబ్బతో అనేసి అంటుంది. నర్మద ప్రేమ వల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చే, బాబాయ్ మీతో సెల్ఫీ దిగుదాం అనుకున్నాను కానీ ఎప్పుడు మర్చిపోతున్నాను, ఇప్పుడు దిగుతాను అంటుంది. నర్మద నా ఫోన్ తీసుకురాలే బాబాయ్, మీ ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్లో సెల్ఫీ దిగుతాను అంటుంది. సరే అమ్మ అని బాబాయ్ ఇవ్వండి అనేసరికి ఆ బాబాయ్ ఫోన్ ఇస్తాడు. ఇస్తే ఫోన్లో ఫోటో దిగుతుంది నర్మద. దిగి బాబాయ్ నాకు సెండ్ చేయండి ఫొటోస్ అంటుంది. అప్పుడు బాబాయ్ నువ్వే సెండ్ చేసుకో అమ్మా అంటాడు. అప్పుడు నర్మద ఫోన్లో నుంచి లొకేషన్ పంపించుకొని ఇగోండి బాబాయ్ అని ఫోన్ ఇస్తుంది. నర్మద ప్రేమ వచ్చేసరికి భాగ్యం వల్ల ఆయన ఇద్దరు పారిపోతారు. ప్రేమ నర్మదతో, వల్లి వాళ్ళు చాలా తెలివిగా నగల గురించి తెలియకుండా చెంబులో వేశారక్క, వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు అంటుంది. భాగ్యం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే ప్రేమ నర్మద ఇద్దరు వాళ్ళ ఇంటికి వస్తారు. భాగ్యం ప్రేమ నర్మదని చూసి షాక్ అవుతారు. ప్రేమ భాగ్యంతో, మోసం చేయడం మీకు కొత్తేం కాదు, ఇడ్లీ చట్నీతో పేసిన వెన్న మీకు అనేసి అంటుంది. నర్మద భాగ్యం వాళ్ళ ఇంటికి వచ్చి చాలా బాగుంది, ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారా అనేసి అంటుంది. వల్లి వాళ్ళ నాన్న, మేము ఎవరికి తెలియకుండా వచ్చాము కదా, ఎవరి కంట పడకుండా వచ్చాము, మీకెలా తెలిసింది అంటుంది. నర్మద తన ఫోన్ చూపిస్తుంది, లొకేషన్ పెట్టుకున్నాను అని చెప్తుంది.